దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. అందరు బాగుండాలి. చిన్న లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మెల్లిగా నిదానం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరమును నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిన సిద్ధము చేసుకొని కాచియుండుము. నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. చాలా ప్రార్థన చేసుకుందాం. దయచేసి బయటకు ఎవ్వరు వెళ్ళొద్దు. అందరు కళ్ళు మూసుకురండి. కొద్ది సమయం దేవునికి మనము సమయం అప్పగిస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ కృపలో ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. దినదినము నాయన నీలో వర్ధిల్ల చేస్తూ మా ఆత్మలను మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మరొక పునరుత్థాన దినం ఈ సమయమునైనా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. కేవలం వట్టి దానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. ఆత్మదేవా, నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ మరి దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన ఎలా రాశాడంటే పిల్లన గ్రోవి ఊదుతూ ఈ పాటను తను రాశాడు. ఇక్కడ ఒక్క వచనం మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనంలో అంటున్నాడు, నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. చూడండి, ఇక్కడ పైనుంచి మనం మాటలు చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా, నా మాటలను చెవినబెట్టు, నా ధ్యానం మీద నువ్వు లక్ష్యముంచు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని నువ్వు ఆలకించు. నిన్నే నేను ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి. ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిన మాటలు సిద్ధం చేసుకొని నీ సన్నిధిలో నేను కాచి ఉంటున్నాను. నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. నేనైతే చూడండి, పైనుంచి చదువుతూ ఏమంటున్నాడు, ఉదయమున నీతో మాట్లాడడానికి రాత్రంతా నేను మాటలు సిద్ధం చేసుకుంటున్నాడట. దేవునితో ఏం మాట్లాడాలి అని, దేవునితో మాట్లాడడానికి మాటలు తను సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడు,
నా దగ్గర దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదును. డాంబికులు, అహంకారం, గర్వంతో, అతిశయముతో ఉండే వాళ్ళను మరి నీ దగ్గర నిలబడరు. వాళ్ళు పాపం చేసేవాళ్ళు నీకు అసహ్యులు. కపటము, నాటకం, కపటం చూపించేవారు, నరహత్య చేసేవాళ్ళు నీకు అసహ్యులు. మరి ఇలాంటి వాళ్ళందరి జాబితా దేవుడి సన్నిధి నుంచి వాళ్ళు దూరము అయిపోతారు. కానీ నేనైతే, చూడండి, నేనైతే అని ఎప్పుడు అంటాం మనం? చాలాసార్లు అంటాం, అబ్బో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు అన్నీ చెప్పి, అమ్మో నేనైతే అట్లా కాదు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం ఈ మాట. మనకు అందరికీ మనము వాడుకలో ఉంటుంది ఈ మాట, నేనైతే అనే మాట. ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నా అంటే, నేనైతే దేవుని యొక్క కృపతో అతిశయిస్తున్నాను, ఆయన కృపతోనే నాకు సమస్తము కలిగిందని నేను గర్వంగా ఉన్నాను, అతిశయంతో ఉన్నాను. ఎవరిని చూసి అతిశయము? దేవుణ్ణి చూసి అతిశయం. ఆ దేవుడు నాకు అడిగిందల్లా సమస్తము నాకు దయచేస్తున్న దేవుడు, ఆయన మాట ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను అన్న ధైర్యం. ఆ ధైర్యంతో తను చెప్తున్నాడు, నేనైతే ఇలా ఉంటాను, నా దేవుడి మందిరంలో ప్రవేశిస్తాను. ఎలా ప్రవేశిస్తాను? నా దేవుడి ముఖం చూసుకుంటూ నేను సంతోషముతో ఆయన సన్నిధిలో ప్రవేశిస్తాను. అంటే ఆయన సన్నిధికి వచ్చే ముందు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంట? ఆనందముతో ఉంటాయంట. ఇష్టపడే మనిషి దగ్గరికి వెళ్ళేప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? సంతోషంతో వస్తారా? ఏడ్చుకుంటూ వస్తారా? కదా, ఎంత సంతోషంతో, నాకు ఇష్టమైన వాళ్ళని నేను కలుసుకోబోతున్నాను, నన్ను ఇష్టపడే వాళ్ళని నేను కలుసుకోబోతున్నాను అని చెప్పి ఆనందం సంతోషంతో వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుతారు, ఆనందంతో పరిగెత్తుతారు. ఇక్కడ మరి తను దేవుడి మందిరానికి వచ్చే ముందు అతిశయముతో గత వారమంతా, గత సంవత్సరాలన్నీ ఎలా గడిచిపోయాయి, ఎలా దేవుడు నన్ను గద్ద రెక్కల మీద పెట్టుకొని నడిపించినట్లుగా ఎలా నడిపించాడు. మనం ఎవరినైనా మనం అడిగినామనుకోండి, వాళ్ళు చెప్తారు, అబ్బా ఎలాంటి సిచ్యువేషన్ల నుంచి మేము బయటకు వచ్చాం, ఎలాంటి పరిస్థితుల నుంచి మేము బయటకు వచ్చాం, మాకెవ్వరు లేరు ఆ టైంలో, మాకు కష్టం వచ్చిన టైంలో ఎవ్వరు లేరు, అయినా కూడా ఎలా బయటకు వచ్చాం అని కొంతమంది గృహాలు దర్శిస్తున్నప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి, ఎంత కష్టకాలమైన పరిస్థితి, ఇది అతిశయం. ఎలా వచ్చాం నాకు తెలీదు, నాకు తెలియకుండానే బయటకు వచ్చాను నేను. ఇది అతిశయం. అంటే మనము ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మనను దాటవేస్తున్న ప్రతి పరిస్థితులలో కూడా మనం ఏం చేయాలట? అతిశయపడాలి. ఎంత దగ్గరగా ఉన్నాడు నా దేవుడు అని నువ్వేం చేయాలి? నీ మనసు పొంగుతూ ఉండాలి, ఉప్పొంగాల, ఆనందముతో ఉప్పొంగాలి. ఇక్కడ దావీదు కూడా అలాగే ఆనందముతో అతిశయిస్తూ మరి ఆయన దేవుడి మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఉదయం లేచి దేవునితో ఏం మాట్లాడాలి అని చెప్పి మాటలను అన్నింటినీ తను ఏమో చేస్తున్నాడు? నెమరు వేసుకుంటున్నాడు, మాటలను వెతుక్కుంటున్నాడు. మళ్ళీ ఆయన సన్నిధిలో ఎవరు నిలబడరు? డాంబికులు నిలబడరు, పాపం చేసేవాళ్ళు, మంచి అసహ్యులు. మరి ఇవన్నీ నాలో ఉన్నాయా? ఇవన్నీ డాంబికత్వం నాలో ఉందా? దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు నా దేవుడు కాదు. నాలో దుష్టత్వం ఉందా? దుష్టత్వం ఉంటే ఆయన నన్ను చూసి ఆనందపడడు. మరి చెడ్డతనం ఉంటే ఆయన సన్నిధిలో చోటే లేదు. పాపం చేసేవాళ్ళు ఆయనకు అసహ్యులు. మరి ఇవన్నీ నాలో ఉన్నాయా? ఎప్పుడు ఎత్తుకుతున్నాడు ఇదంతా?
దేవుడి మందిరానికి రాకముందు ఇంటిలో కూర్చొని వెతుకుతున్నాడు ఆయన. దేవుడి మందిరానికి వచ్చే ముందు ఇంటిలో కూర్చొని వెతుకుతూ ఉన్నాడు. ఇవన్నీ నాలో ఏమైనా ఉన్నాయా? డంబంగానే ఎక్కడైనా మాట్లాడానా? పాపం ఎక్కడైనా చేశానా? తలంపులో వచ్చిందా? క్రియల్లో వచ్చిందా? మాటల్లో వచ్చిందా? లేకపోతే నిజంగానే చేశానా? కపటము, వేషధారణ నాలో ఏమైనా ఉందా? తన్ను తాను వెతుక్కుంటూ నేను ఎవరినైనా తిట్టానా? ఎవరి మీదైనా సనిగానా? ఎవరి మీదైనా గులిగానా? లేదా దేవుడు వాక్యం చదవలేకపోయానా? ప్రార్థన చేయలేకపోయానా? బిజీగా ఉన్నానా? ఇవన్నీ కూడా ఉదయం లేచి దేవుడి సన్నిధిలో తను నెమరు వేసుకుంటున్నాడు. ఇవన్నీ తన్ను తాను చూసుకుని ఎలా వచ్చాడు దేవుని దగ్గరికి? నేనైతే అమ్మ నాలో ఏమీ లేవు, అన్నీ తీసేసుకొని నా దేవుడి సన్నిధికి ఆనందముతో అతిశయముతో నా దేవుడి మందిరంలో నేను ప్రవేశించాను. హల్లెలూయా. చూడండి, దేవుడి మందిరానికి అలా రావాలి. దావీదు ఎలా వచ్చాడో అలాగే మనము రావాలి. నేనైతే ఈరోజు ఎలా వచ్చాను? నేనైతే ఎలా వచ్చాను? యాంత్రికంగా వచ్చానా? పోవాలి కాబట్టి వచ్చానా? టైంపాస్ కోసం వచ్చానా? ఎలా వచ్చాను నేను? మనం క్వశ్చన్ వేసుకోవాలి మనసులో. నేను ఎలా వచ్చాను? ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు మందిరంకి వచ్చేంత వరకు నేను ఎలా వచ్చాను అంటే, నువ్వు బస్ మీద వచ్చావా, ఆటోలో వచ్చావా అని అడగట్లేదు దేవుడు. నువ్వు నడుచుకుంటూ వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు ఏ మనసుతో దేవుడి సన్నిధికి వచ్చావు అన్నదే ముఖ్యం. చూడండి, మరి ఈరోజు నేనైతే, మరి దావీదు అంటున్నాడు, నేనైతే దేవుడి యందు అతిశయించడానికి దేవుడి మందిరానికి నేను వచ్చాను. చూడండి, అంత కృతజ్ఞత అతనికి ఎందుకుంది అంటే, ఒక గొర్రెలు కాసే వ్యక్తి తను. ఎవ్వరు కూడా గొర్రెలు కాసే వాళ్ళని గుర్తింపు అనేది ఇవ్వరు, ఎవ్వరు పట్టించుకోరు వాళ్ళని. కానీ దేవుడు చూశాడు. దేవుడు చూసి తనను పిలుచుకొని ఒక మహారాజుగా, ఒక మహాచక్రవర్తిగా తనను చేశాడు. తన కింద ఎంతో సామంత రాజులు. చూడండి ఎలా అది అద్భుతం, అది ఒక అద్భుతం. మరి ఎలాంటి స్థితి నుంచి దేవుడు తనని ఎలా వరకు తీసుకెళ్ళాడు చూడండి. ఎందుకంటే దేవుడు అనే మాటకి తను ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటే ఇష్టపడుతున్నాడు కనుక ఆ పడిపోయిన ఆ స్థితిలో నుండి తనను ఉన్నతంగా తీసుకెళ్ళిన ఆ స్థితిని తను మర్చిపోలేదు. ఈరోజు జనులు ఎలా ఉన్నారు? తొందరగా మర్చిపోతారు. ఏ సమయం ఎలా దేవుని మందిరానికి వచ్చామో అది మర్చిపోతారు. కొంచెం ఒక స్టేజీ రాగానే మందిరంకి వచ్చిన వాళ్ళే మందిరానికి పేరు పెట్టేస్తారు. చూడండి ఎలా ఉంటారు. మందిరానికి వచ్చి బాగుపడి దేవుడి సన్నిధిలో నిలబడిన వాళ్ళే కృతజ్ఞతగా ఉండాలి కదా, కానీ అలా ఉండకుండా వాళ్ళే పేర్లు పెడతారు మందిరాన్ని, అలా ఉంటారు. కానీ దావీదు ఇక్కడ అలా లేడు, కృతజ్ఞతగా ఉన్నాడు. ఏ స్థితిలో నుండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఈ లోకంలో ఎవ్వరికీ లేని భాగ్యం దేవుడు నాకిచ్చాడు, ఎవ్వరికీ లేని కృప నాకిచ్చాడు. రేపు యేసయ్య వచ్చినప్పుడు నన్ను చూస్తాడు, వాళ్ళని చూడడు. యేసయ్య నన్ను గుర్తుపడతాడు, వాళ్ళని గుర్తుపట్టాడు. యేసయ్య నన్ను ఇలా తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ నన్ను చూస్తారు, వాళ్ళు ఏడుస్తారు, కానీ నేను నవ్వుతూ ఆయన సన్నిధికి వెళ్ళిపోతాను. ఎంత ధన్యత, ఎంత ధన్యత! క్రైస్తవులకు ఎంత ధన్యత ఇచ్చాడు. మనం అనుకోవచ్చు ఎప్పటికి మన కష్టాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం,
కానీ దేవుడిచ్చిన ధన్యతను మనం గుర్తు చేసుకుంటే మన కష్టాలు కష్టాలకు కానే కావు. మన బాధలు బాధల్లాగా ఉండవు. కాబట్టి ఇక్కడ మరి దావీదును మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎలా దేవుడి మందిరానికి వచ్చాడు అనేది మనము చూస్తున్నాం. మరి ఇంకొకరిని కూడా మనం చూద్దాం. మరి మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చాలమ్మా. ఇక్కడ మరి ఏలియా ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త. అయిన రోషము కలిగి చాలా రోషంతో ఉన్నాడు. ఏమంటున్నాడు? మరి తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. చూడండి ఎందుకు ఇలా అంటున్నాడు. ఇక్కడ మరి వాళ్ళు 480 మంది అషరాదేవిని పూజిస్తున్నారు. ప్రవక్తలైన 400 మంది మరి ఇంకా భయంకరమైన బయలుదేవతలను పూజిస్తున్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని కర్మేలు పర్వతానికి మీరు అందరు రండి. ఎంతకాలం మీరు 2 తలంపులతో ఉంటారు? ఈ దేవుడు నిజమా, ఆ దేవుడు నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా, అది నిజమా అనుకుంటే ఎంతకాలం ఉంటారు మీరు? రండి, కర్మేల్ పర్వతం దగ్గరికి రండి. వస్తే మీ దేవుడు ఒకవేళ బలిపీఠమును గాలుస్తే నేను కూడా మీ దేవుణ్ణి పూజ చేస్తా. ఒకవేళ నేను నమ్మిన నా దేవుడు ఒకవేళ నా బలిపీఠమును గాలుస్తే మీరందరూ నా దేవుని పూజ చేయాలి అని కర్మేలు పర్వతానికి అందరినీ పిలుస్తాడు. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు 2 బలిపీఠాలు కడతారు. బలిపీఠాలు కట్టేసి ఇక వాళ్ళ ఉన్న ప్రవక్తలు వాళ్ళ బయలుదేవతలను పూజించే వాళ్ళందరూ కూడా బయలా 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 అనే దేవతలందరినీ పిలుస్తా సాయంత్రం దాకా కూడా అరుస్తారు. ఏ ఒక్కరు కూడా రారు. కానీ మరి ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. వాళ్ళు ప్రవక్తలు, దేవుని బయలుదేవతలను పూజించే ప్రవక్తలు 450 మంది, ఒకరు 401, 850, దాదాపు 1000 మంది వాళ్ళు ఉన్నారు. వేరే దేవుళ్ళ వైపు, యెహోవా దేవుని వైపు రోషము కలిగి ఒక్కడి నిలబడ్డాడు. చూడండి, ఎందుకంటే ఈ రోషం, ఈ పౌరుషం అనేది మనలో ఉండాలి. నా దేవుడు నిజమైన దేవుడు అని నువ్వు చెప్పగలగాలి, నిరూపించగలగాలి. నీలో ఆ రోషం అనేది నీలో ఉండాలి. ఆ రోషం నీలో లేకపోతే నిజంగా నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. చాలామంది ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పై అధికారులకు భయపడుతూ ఉంటారు. అక్కడ ఏదైనా పూజలు చేసినప్పుడు ప్రసాదం తీసుకో అంటే అమ్మో తీసుకోకపోతే ఏమంటాడు. బయట వాళ్ళు పిలిచి బలవంతంగా పులిహోరలు పెడితే తినకపోతే ఏమంటారు, స్వీట్లు పెడితే తినకపోతే ఏమంటారు. ఈ ఏమంటారో అనేది ఎవరది? సాతానుడు. మొహమాట పడి మనం ఏమవుతాము? క్రైస్తవులము శాపగ్రస్తులమవుతాం. ఇక్కడ 1000 మంది ఒకవైపు ఉన్నారు, ఒక్కడు ఒకవైపు నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? విశ్వాసం. నేనైతే అని ఎవరంటారు ఆ మాట? పరిపూర్ణంగా తన మీద, తనకు దేవుడి మీద నమ్మకం ఉన్నవాడే ఆ మాట మాట్లాడగలుగుతారు. అందరూ మాట్లాడరు. నేనైతే ఖచ్చితంగా చేస్తా అంటే చేసి చూపిస్తారు వాళ్ళు. నేనైతే ఇది చెయ్యను అంటే ఖచ్చితంగా వాళ్ళు చెయ్యరు.
ఎందుకంటే ఆ నేనైతే అనే ఆ పదంలో ఏమున్నది? నిశ్చయత ఉంది, దృఢ విశ్వాసం ఉంది. నేనైతే చెయ్యగలను, నా దేవుడైతే చెయ్యగలుగుతాడు. కాబట్టి ఒక్కడే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు? తను పెట్టిన బలిపీఠముకు తను ప్రార్థన చేయగానే అగ్ని వచ్చి ఆ బలిపీఠమును దహించి వేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేనైతే ఏదైనా చెయ్యగలుగుతాను దేవుడి కోసం. నేను దేవుడి కోసం ఏలియా వలె మరి రోషము కలిగి నేను ఉంటాను. నేనైతే దావీదులాగా పరిశుద్ధ మందిరంలోకి ప్రవేశించేప్పుడు నన్ను నేను పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో ఆనందిస్తాను. నేనైతే ఇలాగే ఉంటాను. చూడండి, ఆ రోషం అనేది దినదినము మనలోకి రావాలి. దిగజారిపోవద్దు, చల్లారిపోవద్దు. ఈరోజు అనేక మంది చల్లారిపోతున్నారు. ఒక సామెత ఉంది, అంటే ఆంధ్రోల మీదనే ఉంది, తప్పు పట్టద్దు. ఆంధ్రుల శూరత్వం ఆరంభంలోనేనంటది, అంటే స్టార్టింగ్లో చూపిస్తారన్నట్టు, తర్వాత ఏమీ ఉండదని. అంటే అది నేను చెప్పింది కాదు, ఆంధ్రోలు బాధపడద్దు. ఎందుకంటే అది సామెత. అంటే స్టార్టింగ్లో మనం శూరత్వం చూపిస్తాం, స్టార్టింగ్లో మనం ఎంతో చెయ్యాలి అనే ఒక ఆలోచన చేస్తాం. రాను 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 ఏమవుతుంది? అది చల్లబడిపోతుంది. నామకార్థంగా అయిపోతాం. కానీ ఇక్కడ ప్రవక్త ఏలియా రోషము కలిగి ఉన్నాడు. ఆయన దావీదు రోషము కలిగి ఉన్నాడు. నేనైతే ఇలాగే చేస్తాను, నా దేవుడు నమ్మదగినవాడు అని దినదినము తను ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఈరోజు రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉన్నాము? రక్షణ పొందిన కొత్తలో ఎలా ఉంటాము? ఇప్పుడు ఎలా ఉన్నాము? మనలో ఏది పెరిగింది? మనలో విశ్వాసం పెరిగిందా? లోకం పెరిగిందా? లోకం పెరిగితే నశించిపోతాం. విశ్వాసం పెరిగితే దేవుని కోసం బుద్ధిగల కన్యకల్లాగా ఎదురు చూస్తాం. రోషంతో బ్రతుకుతాం, విశ్వాసంతో బ్రతుకుతాం. ఎవరు ఎట్లనన్నా ఉండని, యెహోషువ అంటాడు కదా, ఎవరు ఎలాగైనా ఉండండి, నాకు సంబంధం లేదు, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాం. మీరు ఎట్లనన్నా ఉండండి, నా మాట వినకపోతే మీరు ఎట్లాగా ఉండండి, మీ కర్మ. కానీ నేను నా కుటుంబం మాత్రం మేము యెహోవానే సేవిస్తాం. యెహోషువ చూడండి, ఎంత రోషం. నా బంధువులు వచ్చినా సరే, నా మిత్రులు వచ్చినా సరే, నా కుటుంబం వచ్చినా సరే, రాకున్నా సరే, ఎవరున్నా సరే, ఎవరు లేకున్నా సరే, నేనైతే నా దేవుడి కోసం, నన్ను రక్షించుకున్న దేవుడి కోసం, నా కోసం ప్రాణమిచ్చిన దేవుడి కోసం ఎవ్వరూ నాకు గుర్తింపు ఇయ్యలేదు. నా దేవుడు నన్ను గుర్తుపట్టాడు. మరి ఆ దేవుడి కోసం అనే రోషం అనేది మనలోకి రావాలి. ఇక్కడ మరి ఏలియా ప్రవక్తకి ఎంత రోషం ఉంది కాబట్టే అక్కడున్న ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బయలుదేవతలను పూజించే వాళ్ళంతా కూడా అన్ని విగ్రహాలన్నీ పడేసి నిజంగా నీ దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళందరూ ఆయన వైపు తిరిగారు. చూడండి, తిరిగితే వీళ్ళు అంత కపటం మాటలు మాట్లాడుతున్నారని అందరినీ చంపిపడేస్తారు. 480 మందిని చంపేసి. చూడండి, ఎందుకంటే ఎంత రోషము దేవుడి కోసం. ఈరోజు ఆ రోషం క్రైస్తవులలో లేదు. జరుగుతున్న పరిస్థితుల కోసం సంఘాలుగా కూర్చొని ఉపవాస దినాల నిర్ణయాలు చేసుకుంటూ, మరి వాళ్ళు కూర్చొని ఉపవాస దినాన్ని వాళ్ళే ప్రకటించుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు? ఆ వచ్చే ఉగ్రత మరి మా కుటుంబాలపైన రావద్దు అని.
మీకు ఎంతమందికి తెలుసు కర్లలో కొత్త రోగం వచ్చింది అంట కదా, మెదడులో వస్తుంది అది. చిన్నపిల్లలు ఎంతోమంది, పెద్దవాళ్ళు ఎంతోమంది చచ్చిపోతున్నారు. మరి అక్కడొచ్చిన రోగం ఇక్కడికి రాదా? వస్తుంది. ఇర్మియా ప్రవక్త ఒక మంచి మాట అంటాడు, దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ మాట చదువుదాం. 9వ అధ్యాయంలో చూద్దాం అనుకుంటా. 9వ అధ్యాయంలో చాలాసార్లు చెప్పాను కూడా నేను. అది 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించండి, రోదన చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపుండి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను. మనం వలసబోతిమే, సిగ్గునందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుతున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనం చేయడం నేర్పండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు. ఇది ఎంత భయంకరమైన దినం. స్త్రీల మీద పెడుతున్నాడు భారం అంతా. ఎంతమంది స్త్రీలు తన కుటుంబం కొరకు కన్నీరు గార్చే వాళ్ళు ఉంటారు. తన బిడ్డలు పెద్దగా అయిపోవాలి, ఏదేదో కావాలి అని ఆలోచిస్తున్నాం. కానీ నీ బిడ్డలకి ఏం నేర్పుతున్నావు? ఏడుపు నేర్పాలంట. మీ పిల్లలకి రోదన చేయడం నేర్పాలంట. దేవుడి సన్నిధిలో కూర్చొని ఏడవడం నేర్పాలి నీ పిల్లలకి. నువ్వు ఏడవాలి, ఎందుకంటే వచ్చే ఉగ్రత నుంచి దేవుడు తప్పించాలి. ఎలా వస్తాడట? కిటికీల గుండా. శోధకుడు కిటికీల గుండా వస్తాడంట. ప్రతి ఇంటిలో ఉన్న చంటి బిడ్డలు వెళ్ళిపోతారు, యవ్వనస్తులు వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి నా కుటుంబంలో రావద్దు అని చెప్పి నువ్వు ఏడవాలంట. ఇవాళ రేపు అలా ఉన్నారా? అలాంటి స్త్రీలు ఉన్నారా? ఉపవాస ప్రార్థన పెడితే ఎంతమంది వస్తారు? 10 మంది 12 మంది. ఇళ్లలో ఉంటారు, తింటారు, పనులు చేసుకుంటారు, గుర్రు పెట్టి నిద్రపోతారు. టీవీలకు అంకితం అవుతారు, ఫోన్లకు అంకితం అవుతారు. ఎందుకు? వాళ్ళకు భారం తెలుస్తలేదు, బరువు తెలుస్తలేదు, కష్టం తెలుస్తలేదు. మూఢత్వంలో ఉండిపోయారు. చాలామంది స్త్రీలు మూఢత్వంలో ఉండిపోయారు. హృదయం కఠినం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలలో ఎన్ని శోధనలు వచ్చినా సరే, కుటుంబంలో ఎంతమంది పాడైపోతున్నా సరే, వాళ్ళు మాత్రం కదలరు, చెలించరు. వాళ్ళ హృదయాలు కఠినమైపోతాయి. ఒక్కసారి కూడా దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్వరు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి రాబోతుంది. ఇలాంటి పరిస్థితి రాబోతుంది గనక ప్రతి ఒక్కరూ కుటుంబములో భారము కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వచ్చే ఉగ్రత నుంచి ఎవడు తప్పించలేడు. మనం ఇప్పుడు బాగున్నాము అనుకుంటున్నాం. ఇది ఒక కొద్ది కాలమే ఈ బాగుండడం. ఇక ముందు బాగుంటామో ఎలా ఉంటామో మనకు తెలీదు. జరిగిపోయిన కాలమే మంచిది. కాబట్టి ఇక్కడ మనము వాళ్లకు రోదన నేర్పాలి. ఎలీషా లాగా రోషం కలిగి ఉండాలి, ఏలియా లాగా రోషం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధి పిల్లలకు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకే ప్రార్థన రాదు, పిల్లలకేం ప్రార్థన వస్తుంది?
తల్లిదండ్రులే బైబిల్ చదవరు, పిల్లలు ఎలా చదువుతారు? తల్లిదండ్రులకే క్రమశిక్షణ లేదు, పిల్లలు ఎలా క్రమశిక్షణలో ఉంటారు? ఎందుకంటే ఇది భయంకరమైన స్థితి. రెండు తలంపుల మధ్య మీరు ఎంతకాలం ఉంటారు అని ఏలియా ప్రవక్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో ఒక వైపే ఉండును, ఉంటే పాపం వైపైన వెళ్ళిపో, ఉంటే దేవుని వైపైన రా. ఈ రెండు మనసులు పెట్టుకొని ఎందుకు నాటకం వేస్తావు? కపటం చేసే వారిని దేవుడు అసహ్యులు అంటున్నాడు. దేవుని దృష్టిలో వాళ్ళు అసహ్యులంట. ఎటన్నా ఒక వైపు ఉండు, పోతే లోకం మొత్తం లోకంలో కలిసిపో, ఎట్లయినా పాడైపోతావు. బాగుపడాలనుకుంటే మొత్తం దేవుని వైపైన ఉండి బాగుపడు. చూడండి ఎలా చెప్తున్నాడు ఏలియా ప్రవక్త. కాబట్టి ఈరోజు నేనైతే రోషము కలిగి యెహోవాకు ప్రార్థన చేస్తాను. నువ్వు రోషము కలిగి ఉండు, దేవుడి కోసం రోషం కలిగి నువ్వు ఉండు. నీ పిల్లలకు నేర్పు, నీ కుటుంబానికి నేర్పు, రోషము కలిగి ఉండమని నేర్పు. ఆకలి దప్పులు నేర్పించు, కష్టకాలం నేర్పించు, వాళ్ళకి కష్టపడే మనస్తత్వం నేర్పించు. సుఖం కాదు వాళ్ళకి నేర్పేది, కష్టపడే తత్వం నేర్పించు వాళ్ళకి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే కడుపు ఎంత మాడ్చుకుంటే ఎంత వేదన అవుతుంది అనేది వాళ్ళకి నేర్పు. ఎందుకంటే భయంకరమైన దినాలలోకి మనం ప్రవేశం అవుతాం. అయినప్పుడు ఒక్కొక్కసారి మనకు భోజనం దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. అలాంటి టైంలో ఎలాంటి స్థితినైనా నీ బిడ్డలు, నీ కుటుంబం తట్టుకునేటట్టుగా వాళ్ళకు నేర్పు. నువ్వు తట్టుకునేటట్టుగా వాళ్ళకు నేర్పు. మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మరి కీర్తనలు చూద్దాం. 75:9 వచనంలో, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేస్తాను, యాకోబు దేవుని నిత్యము కీర్తిస్తాను. చాలమ్మా, ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? ఆసా భక్తుడు, ఆసాపు భక్తుడు అంటున్నాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను. ఏం ప్రచురం చేస్తాడంట ఆయన? స్తుతులు ఎప్పుడు చెప్తారు? మనకు ఏదైనా సంతోషం కలిగినప్పుడు దేవునికి స్తుతులు చెప్తాం. అబ్బా దేవా స్తోత్రమయ్యా అంటాం కదా. మనం అనుకున్నది ఏదైనా జరిగినప్పుడు, క్షేమంగా ఇంటికి వచ్చామనుకో, అబ్బా దేవా క్షేమంగా వచ్చాను ఇంటికి కదా. ఎందుకంటే స్తుతులు సాక్ష్యం. ఆయన అంటున్నాడు ఆసాపు, నేనైతే నిత్యము స్తుతులు చెబుతూ ప్రచారం చేస్తున్నాడు. ఏమని ప్రచారం చేస్తున్నాడు? తన జీవితంలో దేవునికి కృతజ్ఞతలు ఎలా చెప్తున్నాడు, తన జీవితంలో చేసిన మేలులను ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు మనం చేస్తున్నామా? ప్రచారం చేస్తున్నామా? మనము దేవుడు మన కుటుంబంలో చేసిన మేలులు కనీసం సంఘంలో సాక్ష్యం చెప్పడానికి కూడా మనం ముందుకు రాం కదా. ఎంత దౌర్భాగ్యమవుతుంది అసలు. ఎలా మారిపోతున్నామో, మనుషులము దిగజారిపోతున్నాం. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్తే ఒక అమ్మాయి, కుమారి అమ్మాయి పేరు, 2 కాళ్ళు లేవు ఆమెకి. వాళ్ళ అమ్మకు కాళ్ళు లేవట. ఈ అమ్మాయి కూడా అలాగే పుట్టింది, కాళ్ళు లేక. తనకు చదువుకోవాలని చాలా ఇష్టం. పాక్కుంటూ వెళ్తే మోచేతులు మోకాళ్ళు రక్తం అయిపోతున్నాయి రోడ్డు మీద వెళ్తూ ఉంటే. మరి స్కూల్కి వెళ్ళగానే టీచర్లు అంటున్నారంట, అమ్మ నువ్వు ఇంత రక్తంతో నువ్వు రావద్దు, నువ్వు ఇంత రక్తంతో నువ్వు స్కూల్కి వస్తే అందరు భయపడిపోతున్నారు, నువ్వు స్కూల్కు రాకు. చూడండి, ఏడుస్తా ఇంట్లో కూర్చుంటుందంట. దేవా నేను ఏం పాపం చేశాను, నాకు ఎందుకు ఈ కాళ్ళు లేవు, నాకు చదువుకోవాలని ఆశ ఉంది, ఏడుస్తుంది. దేవుడి సన్నిధిలో కన్నీరు గారుస్తుందంట అమ్మాయి. ఎందుకు నా కుటుంబం ఇలా చేశావు,
మేమేం తప్పు చేశాము అని చెప్పి ఏడుస్తుందంట. ఏడుస్తూ ఉంటే తనకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట. తను ఎలా మరి దేవుడి మందిరానికి దగ్గరగా ఉంటుందంట. తను చెట్ల దగ్గర అన్ని రాళ్ళు, ఇసుక, మరి చెత్త పడితే పాక్కుంటా వచ్చి తను ఊడుస్తుందంట రోజు. చూడండి, మనకు అన్నీ ఉండి కూడా మనకు చేత కాదు, కానీ తను వచ్చి ఆ చెట్లంతా నీట్గా చేయడము, చిన్నగా డిజైన్గా మరి చిన్న మొక్కలు తీసుకొచ్చి అక్కడ డెకరేషన్ చేయడము, ఇసుక జల్లెడబట్టి ఆ ఇసుక అంతా తెచ్చి ఇట్లా బార్డర్లలాగా పోసి చిన్న రాళ్ళు పెట్టి ఒక డెకరేషన్ చేస్తుందంట టైంపాస్ కోసం. చూడండి, పాక్కుంటూ వచ్చి దేవుడి సన్నిధిలో దేవుడు తనకు ఒక దర్శనం ఇచ్చాడంట, నీ కాళ్ళు ఇస్తానమ్మా అని. చూడండి, ఒకరోజు తను ఆ చెట్ల కింద పనిచేస్తూ ఉన్నప్పుడు తన మనసు ఏమంటుందంట, నువ్వు ఆ చెట్టును పట్టుకొని వేలాడు అని చెప్తుందంట తనకి స్వరం. చెప్పినప్పుడు తను కొమ్మని ఇట్లా పట్టుకొని 2 చేతులతోని కొమ్మను పట్టుకొని బాగా లాగినట్టుగా నిలబడిపోయిందంట. నిలబడగానే తన కాళ్ళు పటపట అని విరుగుతున్నట్టుగా శబ్దం వచ్చిందంట. హల్లెలూయా. తక్కువన లేచి నిలబడింది. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. కాళ్ళేమో ఇప్పుడు ఇట్లాగే ఉంటాయి ఆమె కాళ్ళు, 2 కాళ్ళు ఇలాగే, కానీ లేచి నిలబడింది. ఇలా ఉండి ఇంత లవ్ షూ ఇట్లా వేసుకొని అవిటి మీద ఇట్లా కాళ్ళుండి ఇక్కడ 2 షూలు వేసుకొని ఇలా నడుస్తుంది. తను చిన్నగా ఉంది. దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతముకు తను MA BEd చదివిందట. చూడ, క్లాస్ ఫస్ట్ అంట, ఎక్కడ చూసినా ఫస్ట్. మళ్ళీ ఆమె గొంతు మైక్ పనిచేయదు, అంత స్వీట్ వాయిస్, అంత పాటలు, అంత చక్కటి గొంతు దేవుడు ఆమెకి ఇచ్చాడు. అంటే మన హృదయంలో ఒక ఆశ అనేది ఉంటే సాధించలేనిది ఏముంది? తనకు కాళ్ళు లేవు, సరైన భోజనం లేదు, సరైన కుటుంబము లేదు. అందులో చర్చిలోనే ఒక అబ్బాయి తన పరిస్థితి చూసి, నేను నీకు ఇష్టపడుతున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు చాలా సంతోషపడిందంట. పెళ్ళైనాక ఒక 1 మంత్కే తన ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఆ పిల్లోని తీసుకొని, ఇంతున్నాడు వాడు 7 ఇయర్స్, వాడి పిల్లోని తీసుకొని దేవుడి సన్నిధికి వచ్చింది. ఎలాంటి స్థితి అది, ఎలాంటి స్థితి! అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 10 సంఘాలు ఉన్నాయంట. ఆ సంఘాల వాళ్ళు తన పరిస్థితి చూసి తనకొక మందిరం ఇచ్చి, తనకొక రూమ్ ఇచ్చి, అమ్మా నీ సాక్ష్యం చెప్పుకుంటూ, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ సంఘాన్ని నువ్వు నడుపుకో అని చెప్పి తనకొక సంఘ కాపరిగా చేశారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరుస్తా. చూడండి, మనకు అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు చక్కగా దేవుడు ఇచ్చాడు, కానీ సాక్ష్యం చెప్పలేము. మంచి గొంతులు ఇచ్చాడు, గొంతులు మూగబోయిపోతున్నాయి, సాక్ష్యం చెప్పనీక లేదు. మనకి ఎంత దిగజారిపోతున్నాము, ఎంత దౌర్భాగ్యులమవుతున్నాం. లోకములో ఎక్కువ అవుతున్నాం, దేవుడికి తక్కువగా అవుతున్నాం. ఈరోజు అమ్మాయి గొప్ప సాక్షిగా ప్రతి సంఘానికి వెళ్తుంది. తను నాతో పాటు, తను సంఘ కాపరి కాబట్టి తను కూడా అక్కడ మీటింగ్కి వచ్చింది. అందరం ఏడ్చాం. తన పరిస్థితి ఇంకా చాలా పెద్ద స్టోరీ చెప్పింది. అందరము ఏడ్చాం. అందరు తలా ఇంత ఎవరికి తోచింది వాళ్ళకి కొంత ఆమెకి అమౌంట్ ఇచ్చాము. చూడండి, అంత దీన స్థితిలో కూడా దేవుడు కావాలి, దేవుడితోనే నా బ్రతుకు అని తను ఎంతగా దేవుడిని ప్రేమిస్తుంది. ఈరోజు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఏ లోపం లేకుండా మనల్ని అన్ని విధాలుగా ఉంచితే
మనము స్తుతించే నాలుక లేదు, మనకి పాట పాడే గొంతు లేదు, కృతజ్ఞత చెప్పే హృదయము లేదు. చూడండి, ఇక్కడ ఆసాపు అంటున్నాడు, ఏమంటున్నాడు తను? నిత్యము నిత్యము స్తుతి ప్రచారం చేస్తాను. నా జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని నేను సాక్ష్యం చెప్తున్నాను. నా జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి నేను సాక్షిగా నిలబడుతున్నాను. చూడండి, అలాంటి మనుషులే దేవునికి ఈరోజు కావాలని తను కోరుతున్నాడు. మరి తను చేసిన మేలులు ఈరోజు మనకి కుటుంబాలలో ఎన్ని మేలులు చేశాడు దేవుడు కదా, ఎన్ని మేలులు. ఎక్కడ పోతున్నాయి అవన్నీ అంటే తిమోతిలో రాసిన మాట నిజమే. అంతకాలం అపాయ దినాలలో మనుషులు కృతజ్ఞతాహీనులవుతారు. తిమోతికి చెప్తున్నాడు ముందే, తిమోతి నువ్వు అలాంటి వాళ్ళతో స్నేహం చెయ్యకు, కృతజ్ఞత లేని వాళ్ళతో నువ్వు స్నేహం చెయ్యొద్దు. గర్వాంధులైపోతారు, అతిశయపడతారు, మూర్ఖులైపోతారు. అలాంటి వాళ్ళతోనూ స్నేహంగా ఉండకు అని తిమోతికి హెచ్చరిస్తారు. అంత్యకాలం ఇప్పుడు ఇది. ఈ అంత్యకాలములో మనుషులు దేవుడు చేసిన మేలులకు మర్చిపోతూ ప్రవర్తిస్తూ ఉన్నారు, కృతజ్ఞతాహీనులుగా మారుతున్నారు. ఇక్కడ మనమైతే ఈయన అంటున్నాడు ఆసాపు, నేనైతే అలా ఉండను, నేనైతే నిత్యము నా దేవుడు నా జీవితంలో చేసిన మేలులకు స్తుతి అర్పిస్తున్నాను, కృతజ్ఞత చెప్పుతున్నాను. నేను ప్రతి విషయంలో కృతజ్ఞత అర్పిస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను. నేను దాచుకోవట్లేదు, నాకు జరిగే మేలులు నేను దాచుకోవట్లేదు, నేను ప్రచారం చేస్తున్నాను. చూడండి, ఆసాపులాగా మనం ఉన్నామా? లేకుంటే ఈరోజు నుంచైనా అలా ఉండాలి అని మనము ఒక మంచి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో మనం ఎదగాలని కోరుతున్నాను. చివరి ఒక్క మాట చూద్దాం. మీకా రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూద్దాం. మీకా గ్రంథంలో యోనా తర్వాత ఉంటుంది. 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికిని తమ దోషములను ఇశ్రాయేలుకును తమ పాపములను కనబరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? మీకా భక్తుడు, ప్రవక్త అంటున్నాడు, నేనైతే యాకోబు సంతతి వారికి, యాకోబు సంతతి మరి 43 యెషయా 43 అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే అర్థమవుతుంది అది. ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, యాకోబు నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎందుకంటే నీతో నువ్వు వృద్ధాప్యం వచ్చేంత వరకు, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే, చంకబెట్టుకుని వాడను నేనే. అంత ప్రేమించిన దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మనకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను నేను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నా పనుల గురించో, సమస్యల గురించో, బాధల గురించో, కష్టాల గురించి కాదు. నేను పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను అంటే నీ పనులన్నీ చేసేవాడా నేనే. నీకు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండును. కానీ ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం కృతజ్ఞత కలిగి లేరు. లేకపోయేసరికి ఇక్కడ మీకా ప్రవక్తకి కోపం వచ్చింది. ఏమంటున్నాడు? వాళ్ళ తప్పులను నేను ఎత్తి చూపిస్తాను, తీర్పు తీరుస్తాను అందరికీ. ఎలా తీర్పు తీరుస్తాడంట? దేవుడి ఆత్మ ఆవేశంతో ఉంది ఆయనకి. ఆత్మ ఆవేశంతో రగులుతోంది, హృదయంలో మంట రగులుతోంది.
ఎందుకు ఈ మనుషులు ఇలా మారిపోతున్నారు? ఎందుకు ఈ మనుషులు ఇలా కృతజ్ఞత లేకుండా అయిపోతున్నారు? ఎందుకు వారి జీవితాలను భ్రష్ట పట్టించుకుంటున్నారు? ఎందుకు వారి కుటుంబాలలో సంతోషం లేకుండా ఉంది? వారు చచ్చిన శవాల్లాగా ఎందుకు బ్రతుకుతున్నారు అని చెప్పి రోషంతో తను ఆత్మావేశుడైపోయాడు. ఆత్మావేశుడై బలముతో, మరి తీర్పు తీర్చు శక్తితో, ధైర్యంతో నింపబడిన వాడై ఉన్నాడు. ఎందుకు? మరి వారి పాపాలను కనబరచడానికి, వాళ్ళ పాపాలు వాళ్ళకు చూపెట్టడానికి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు చూపెట్టడానికి. ఒకప్పుడు ఎలా మీరు కన్నీరు గార్చారు? ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు ఎలా కన్నీరు గార్చారు? కష్టకాలంలో ఎలా కన్నీరు గార్చారు? దేవుడు మిమ్మల్ని ఎలా బయటకు తీసుకొచ్చాడు? ఎలా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు? మరి ఎలా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు? ఇప్పుడు ఆ దేవుడు వద్దు అని దూడం చేసుకుని వాళ్ళు దేవుడికి కోపం పుట్టిస్తున్నారు. నువ్వు మాకు కనపడతలేవు, ఆయన ఇచ్చేటి తీసుకుంటున్నారు, కానీ నువ్వు మాకు కనపడతలేవు, దూడ కనపడుతుంది. ఇప్పుడు జనాలు కూడా అలాగే పరిగెత్తుతున్నారు. యెహోవా దేవుడు కనపడతలేడు, యేసయ్య కనపడతలేడు మనకి, కానీ అవి కనపడుతున్నాయి కాబట్టి అది నిజం అని పరిగెత్తుతున్నారు జనాలు. చూడండి, క్రైస్తవులు కూడా పరిగెత్తుతున్నారు అటే. అందుకు పెద్ద కనపడుతుంది కదా విగ్రహం. ఆ విగ్రహాలు పడగొట్టే రోజు చాలా తొందరగానే ఉంది. అది విగ్రహాలు పడగొట్టి తమ దుర్గములను పలగొట్టి నిస్రాణులై గడగడ వణుకుచు నా సన్నిధికి వస్తారు. హల్లెలూయా. చూడండి దేవుడి మాట ఎలా ఉందో. అన్ని పెంట కుప్ప మీద పడవేసి దేవుడి సన్నిధికి వస్తారు. సత్యం అదే. మనం ఎలా ఉండాలి? వాళ్ళని చూసి అది నిజం అనుకుంటున్నాం. ఇశ్రాయేల్ జనాంగం కూడా అలాగే అనుకుంటున్నారు. నువ్వు దేవుడవని చెప్తున్నావు కానీ మాకు కనపడతలేవు నువ్వు, కానీ అక్కడ పెద్దవి కనపడుతున్నాయి మాకు, అది నిజమని పరిగెత్తుతున్నారు. అప్పుడు మీకా ప్రవక్తకి కోపం వచ్చి ఆత్మావేశముతో ఇక్కడ వాళ్ళ పాపాలని, ఒక్కొక్కరి పాపాలను ఎత్తి చూపిస్తాను, ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని లేపాడు అని ఎత్తి చూపిస్తాను అని చెప్పి రోషముతో, కోపముతో, ఆత్మావేశముతో, దేవుని బలముతో తను నిలబడ్డాడు. చూడండి, అంటే నేనైతే, చూడండి ఆ నేనైతే అన్న మాటలో ఎంత పవర్ ఉంది. మరి ఈరోజు నేనైతే ఎలా ఉన్నాను? ప్రజల పాపాలను ఎత్తి చూపించే వారిగా ఉన్నానా? మీకా భక్తుల్లాగా ఉన్నానా? ఆసాపులాగా ప్రతిరోజు నా జీవితంలో దేవుడు చేసే మేలులు కృతజ్ఞత చెప్పుకుంటూ అనేకులకు సాక్షిగా నేనున్నానా? యెహోషువలాగున్నానా? నేను నా కుటుంబం దేవుని స్తుతిస్తూ ఉంటాము అని రోషము కలిగి ఉన్నామా? ఏలియా ప్రవక్తలాగా ప్రత్యక్షత చూపించే శక్తితో మనం నింపబడుతున్నామా? దావీదులాగా దేవుడి సన్నిధికి వచ్చే ముందు ప్రార్థన చేసుకొని నేను ఎవరిలాగా లేకుండా ఉండాలి, దేవుడి సన్నిధిలో నా హృదయం నెమ్మదితో, పవిత్రంగా, సంతోషముతో ఆయన ఆలయములో నేను ముఖ దర్శనం చెయ్యాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ముఖ దర్శనం నువ్వు చెయ్యాలి. నేను ఎలా ఉన్నాను? నేనైతే ఎలా ఉన్నాను? ఈరోజు మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. నేను ఎలా ఉన్నాను? నిజంగా నేను దేవుడి బిడ్డలా ఉన్నానా? యోబు ఒక్క మాట అంటాడు, చాలా మంచి మాట. మరి 4వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎలాంటి స్థితిలో అంటున్నాడు? అన్నీ పోయిన స్థితిలో, తను రోడ్డు మీద పడ్డ స్థితిలో, ఇంకా ఎక్కడ కూడా తనకు ఆధారం లేదు, అంత పాడైపోయినాయి, తిరిగి భార్య కూడా తిట్టి వెళ్ళిపోయిన స్థితిలో రోడ్డు మీద కూర్చొని
చిల్లు పెంక తీసుకొని ఒళ్ళంతా దురద వస్తుంటే గీక్కుంటూ మాట్లాడుతున్న మాటలవి. నా భక్తి నాకు ధైర్యం ఇస్తుంది అంటున్నాడు. చూడండి, ఆ టైంలో భక్తితో ఉంటారా ఎవరైనా? అడిగింది దేవుడు ఇవ్వకపోతే, లేట్ చేసిండనుకో, నిజంగా నువ్వు ఉన్నావా? ఉంటే నేను అడిగింది ఎందుకు ఇస్తలేవు? ఇలా మాట్లాడతాం మనం దేవునితోటి. బైబిల్ చదువుడు బంద్, ప్రార్థన చేసుడు బంద్, చర్చకొచ్చుడు బంద్, లోకంలో కలిసిపోతారు వాళ్ళు. ఏం దేవుడో ఎంత అడిగినా అడిగింది నా కోరిక తీరుస్తలేడు అని. కానీ యోబు ఎలాంటి విశ్వాసం, తన హృదయం ఎలా ఉంది? నా భక్తి నాకేమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. ఈరోజు మనం రక్షణ పొందిన మనకి ఏమి ఇవ్వాలి? ధైర్యం ఇవ్వాలి. నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. యాకోబు మోసగాడు, పాపాత్ముడు, తండ్రిని మోసం చేశాడు, మామని మోసం చేశాడు, ప్రతి అన్నని మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. అయినా దేవుడితో పెనుగులాడాడు. దేవుడు తన పేరు మార్చాడు, పేరు పెట్టి తనను పిలుచుకున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాళ్ళమే. ఈరోజు దేవుడు మన పేరు పెట్టి పిలుచుకున్నాడు. మరి ఆ పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 43లో మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథంలో చివరి మాటగా మనం చూసుకుందాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణకు క్రయధనముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీ బదులుగా కుషాను సేబాను నిచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు. హల్లెలూయా! ఎంత ప్రేమ! దేవుడు మనని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఓ అర్జున్, నా సొత్తు నీవు. ఓ రాధా, నువ్వు నా సొత్తు కదా. ఓ సరిత, నువ్వు నా సొత్తు కదా. ఓ అభిషేక్, నువ్వు నా సొత్తు. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? ఓ ప్రేమ్, నువ్వు నా సొత్తు. మరి పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాడు ఆయన. మనందరినీ పేరు పెట్టి పిలుచుకొని ఏమంటున్నాడు? అగ్ని లాంటి పరిస్థితిలో నువ్వు వెళ్ళినా నిన్ను కాల్చవవి, భయంకరమైన జలములో పడి నువ్వు వెళ్ళిపోతున్నా నీవు కాల్చవవి, ఏమి చెయ్యవు. నీకొచ్చే ఏ పరిస్థితులు కూడా ఏమీ చెయ్యవు, ఏమి చెయ్యవు. నీవు అడిగిందల్లా ఖచ్చితంగా దేవుడి దగ్గర పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుకుంటాం. మనం ఇప్పుడు ఏం అడుగుతున్నామో, ఏ బాధతో ఉన్నామో, ఏ సమస్యలతో ఉన్నామో, ఏ శోధనలతో ఉన్నామో, ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? కృతజ్ఞత ఆసాపులాగా మనం ఉండాలి. ఈరోజు మనం అలా లేకుండడం బట్టే, ఇచ్చిన వాటికి మనం కృతజ్ఞతగా లేము కాబట్టే ఇంకా కొత్తగా అడిగేదానికి అవకాశం మనకు లేదు, అవకాశం లేదు. ఈరోజైనా నేనైతే అలా లేను, కృతజ్ఞతగా లేను, విశ్వాసంతో లేను, బలంగా లేను, ఆసాపులాగా లేను, మీకాలాగా లేను, దావీదులాగా నేను లేను. బలహీనులుగా ఉన్నాము. దేవా, నన్ను క్షమించు. ఈరోజు నుంచైనా నేనైతే నీలాగా ఉండాలి, నేనైతే దావీదులాగా ఉండాలి, నేనైతే ఆసాపులాగా ఉండాలి,
నేనైతే ఏలియాలాగా రోషం కలిగి నా దేవుడి కోసం నిలబడాలి అని అనుకుందాం. ఎందుకు? నా దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు అన్నింటిలో నుండి నన్ను లేవనెత్తువాడు. మరి అలాంటి దేవుడికి నేను కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఎవరుంటారు? నాకు మేలు చేస్తే నేనే కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా ఉండకపోతే మరి ఇంకొక అవకాశం మనకు దేవుడు ఇవ్వడు. అడిగింది నువ్వు పొందుకోవాలి అంటే అడిగిన దానికి నువ్వు కృతజ్ఞతగా ఉండు. చేసిన మేలుకు కృతజ్ఞతగా ఉంటేనే ఇంకొకటి నువ్వు అడగడానికి అవకాశం ఉంటుంది. 10 మంది కుష్ఠరోగులు దేవుడి సన్నిధికి వచ్చారు యేసయ్య దగ్గరికి బాగు కావాలని. 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడు కృతజ్ఞతగా ఉన్నాడు. ఆ కృతజ్ఞత కలిగిన వాడే తిరిగి దేవుడి సన్నిధికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి తను చూపిస్తున్నాడు, నేను ఒక్కడినే. అరే మరి 9 మంది ఏరి వెళ్ళిపోయారు. చూడండి, మళ్ళీ వాళ్ళకి రానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఆ ఒక్కడు దేవుడి సన్నిధికి వచ్చాడు గనక, కృతజ్ఞత కలిగి ఉన్నాడు గనక ఇంకొకటి కూడా అడగడానికి అవకాశము ఉన్నది. ఈరోజు మనము పరీక్షించుకుందాం. యోబులాగా మన భక్తి, మన ప్రార్థన మనకు ధైర్యం ఇవ్వాలి. మన విశ్వాసం మనకు ధైర్యం ఇవ్వాలి. మన నమ్మకం మనకు ధైర్యం ఇవ్వాలి. నన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు నన్నెందుకు వదిలిపెడతాడు? ఈ లోకములో ఉన్న వాటికంటే గొప్పవాడు అయినా ఈ లోకములోనివే నేను అడుగుతున్నాను. లోకములో ఆయన సృష్టించినవే నేను అడుగుతున్నాను. ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అవి. కానీ ఇంకా నాకేం నేర్పిస్తున్నాడో, ఎందుకు నా జీవితంలో అన్ని ఆలస్యం చేస్తున్నాడో, ఎక్కడ నేను ఇంకా కృతజ్ఞత లేకుండా ఉన్నానో, ఎక్కడ ఆసాపులాగా రోషము కలిగి నేను లేనా, ఏలియాలాగా లేనా, దావీదులాగా నేను లేనా, నేను ఎలా ఉన్నాను? నన్ను నేను పరీక్షించుకుని దేవుడి సన్నిధిలో మనం ప్రశ్నించుకుందాం. అలా ఉండకుండా దావీదులాగా ఆయన మందిరంలో అతిశయించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల రాజా, కృపగల మా రక్షక, నీకు వందనాలు. విన్న ప్రతి మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. బలహీనులం నాయన, ఎక్కడ పడిపోయామో మాకు నేర్పిస్తున్నావు, ఎక్కడ బలహీనులమయ్యామో మాకు నేర్పిస్తున్నావు. పడిపోయిన మమ్మల్ని తిరిగి లేవనెత్తే దేవుడవు తండ్రి. ఆత్మదేవా, బలహీనులను బలపరచండి, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయండి. ఉత్సాహం లేని వాళ్ళకు ఉత్సాహాన్ని దయచేయము. పడిపోయిన ప్రతి పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తండి. నూతన ఉత్సాహముతో, నూతనమైన ఆత్మతో నేనైతే నన్ను పిలిచిన నా దేవుడి కోసం రోషము కలిగి బ్రతుకుతాను. నేనైతే నన్ను పిలిచిన నా దేవుడి దగ్గర నేను అతిశయిస్తాను. నేనైతే మీకా భక్తుల్లాగా మరి నేను అనేకులకు మరి నా తీర్పును తీర్చే ఆత్మను, పరిశుద్ధాత్మను, శక్తిని, బలాన్ని నేను పొందుకుంటాను. నేనైతే మరి యోబులాగా నా ప్రార్థన నాకు ధైర్యం ఇవ్వాలి. మరి నా కష్టకాలములో నా విశ్వాసం బలంగా ఉండాలి. మరి నా పరిస్థితులు ఎలాంటివైనా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, అన్నింటిలో నుండి నాకు విడుదల ఇస్తాడు అన్న విశ్వాసం నుండి నేను కోల్పోవద్దు. అలా నేను ఉండాలి ప్రభువా. అలా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, బలపరచండి. దినదినము విశ్వాసములో, నమ్మకములో, ప్రేమలో, అయ్యా నిన్ను ప్రేమించుటలో ప్రతి బిడ్డను స్థిరపరచండి తండ్రి. అడిగినవన్నీ మీ ద్వారా పొందుకుని మీ సాక్షులుగా, ఆసాపు వలె మీ సాక్షులుగా ఉండునట్లుగా ఆశీర్వదించి దీవించమని నా ప్రియరక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.